ఇప్పుడు భారతదేశ బడ్జెట్ నిర్మాణం చూద్దాం. అంటే గవర్నమెంట్‌కి డబ్బు ఎలా వస్తుంది? ఎలా ఖర్చు చేస్తుంది? అండ్ అప్పులు ఎలా మిగులుతాయి? ముందుగా ఆదాయాలు. ఇందులో 2 రకాలుంటాయి మళ్ళా. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే లైక్ ఇన్‌కమ్ టాక్స్, జీఎస్టీ, కార్పొరేట్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, డివిడెండ్‌లు ఇవన్నీ మనం డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా టాక్స్ ద్వారా గవర్నమెంట్‌కి కట్టేవి. సెకండ్‌ది క్యాపిటల్ రిసిప్ట్స్. గవర్నమెంట్ అప్పులు తీసుకోవడం ద్వారా వచ్చేది, లేక గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకోవడం ద్వారా వచ్చేది. ప్రభుత్వ కంపెనీల వాటాలు అమ్మడం, వరల్డ్ బ్యాంక్ నుంచి, బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడం. దీని ద్వారా కూడా డబ్బొస్తది. అంటే నీ దగ్గర ఖర్చు పెట్టుకోవడానికి డబ్బుంది. కానీ అది నీది కాదు. ఇప్పుడు ఈ ఉన్న డబ్బులో నుంచి ఖర్చు చేసే విధానం చూద్దాం. ఇందులో కూడా 2 ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, 2 క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ముందుగా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి జీతాలు ఇవ్వడం, పెన్షన్స్ ఇవ్వడం, సబ్సిడీలు, రుణమాఫీలు ఇలాంటివి. రెండవది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి. అంటే పెట్టుబడి లాగా అన్నమాట. రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, డ్యామ్‌లు అలాంటివి. ఇక లాస్ట్ లోటు, డెఫిసిట్. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైందనుకో, ఆ వచ్చే తేడానే డెఫిసిట్ అంటాం. ఇదే మెయిన్‌గా దేశం ఆర్థికంగా ఎంత ఆరోగ్యంగా ఉందో చెప్పేది. ఇందులో 3 ఉంటాయి. ముందుగా రెవెన్యూ డెఫిసిట్. అంటే మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లో అనుకున్నాం కదా! గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి జీతాలు చెల్లించడం, పెన్షన్స్ ఇవ్వడం, వాటికి కూడా కట్టడానికి డబ్బు లేకపోతే రెవెన్యూ లోటు ఉందన్నట్టు. రెండోది ఫిస్కల్ డెఫిసిట్. అంటే సింపుల్. ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చులు, వచ్చిన ఆదాయానికి మధ్య తేడా. ఎగ్జాంపుల్‌కి ఖర్చు 500 ఉండి ఆదాయం 400 ఉందనుకో, రూ. 100 లేవు కదా! అదే ఫిస్కల్ డెఫిసిట్. ఇంక లాస్ట్ ప్రైమరీ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్‌లో నుంచి వడ్డీ ఖర్చులను తీసేసిన తర్వాత మిగిలేది. ఫిస్కల్ డెఫిసిట్‌లో రూ. 100 మిగిలినాయి కదా! అందులోంచి రూ. 30 వడ్డీ తీసేస్తే రూ. 70 మిగులుతది. అదే ప్రైమరీ డెఫిసిట్. ఇదే మన పార్లమెంట్‌లో చెప్పే బడ్జెట్‌లో ఉండే అంశాలు.